నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థ ఫైల్ మీదనే తొలి సంతకం అంటున్న జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకెన్నాళ్ళు వాలంటీర్స్ పింఛన్ అంటూ రచ్చ చేస్తారు. సంక్షేమ పథకాలు స్మరించడం కూడా మానేస్తారా? బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు వేస్తున్నారు. అదే బటన్ నొక్కి పింఛన్లు కూడా వేయొచ్చుగా. మరి అలా ఎందుకు చేయటం లేదు? వాలంటీర్లతోటే పింఛన్ల పంపిణీ ఎందుకు చేస్తున్నట్టు? తన సొంత పరివారంతో ప్రజలను ప్రభావితం చేయటానిక? తెలంగాణలో నేరుగా ఖాతాల్లోనే పడుతున్నాయి పింఛన్ డబ్బులు. మరి జగన్ ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయలేకపోయారు? ఏపీ రాజకీయమంతా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చుట్టే తిరుగుతోంది. కొద్ది రోజులుగా జగన్ అండ్ కో వాలంటీర్ వ్యవస్థ, పింఛన్ పంపిణీ అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను బదనాం చేసే పనిలో బిజీ అయిపోయారు. అయితే ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ తతంగాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం నడుపుతారో తెలియదు గాని ఈ వ్యవహారం మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిపోయింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను మళ్లీ తెస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. తాజాగా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించేందుకు జూన్ 4వ తేదీన ఆ వ్యవస్థను మళ్లీ తీసుకుని వస్తానని చెప్పారు. ఈ 2 నెలలు ఓపిక పట్టాలని, తర్వాత మళ్లీ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పింఛను ఇస్తారని తెలిపారు. చంద్రబాబులా చెప్పి తాను మోసం చేయనని అన్నారు. తాను గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశానని చెప్పారు. పొత్తులతో జిత్తులతో పని లేకుండా మీ ముందుకు వచ్చానని అన్నారు. అవ్వ తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మొన్ననే చూసా టీవీలో, రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే, నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే పెన్షన్ల పంపిణీ, రేషన్ పంపిణీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సేవలు బంద్ అయ్యాయి. ఇప్పుడు ఆ వ్యవస్థ రద్దు కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. దీంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ వ్యవస్థను జనం బాగా స్వాగతించారు. కానీ ఇప్పుడు ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో వారిని పక్కన పెట్టక తప్పలేదు.
అయితే ప్రతిపక్షాల వలనే వాలంటీర్ వ్యవస్థను దూరంగా ఉంచాల్సి వచ్చిందని కూటమి పార్టీలపై వైసీపీ ప్రచారం చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా టీం కూడా దీన్ని గట్టిగా జనంలోకి తీసుకెళ్తోంది. వైసీపీ తప్పుడు ప్రచారానికి అలర్ట్ అయిన విపక్ష పార్టీలు కావాలనే ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విషయంలో రాజకీయాలు చేస్తోందని, అధికారుల ద్వారా ఇళ్లకే పెన్షన్ పంపిణీ చేసే అవకాశమున్నా విపక్షాలపై బురద జల్లేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు. మద్యం షాపుల వద్ద ప్రభుత్వ ఉద్యోగులను పెట్టిన జగన్ సర్కార్ పింఛన్ల పంపిణీకి వారిని ఎందుకు వాడుకోలేదన్న కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కేవలం ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాలపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని అంటున్నారు. ఒక్కరోజు పెన్షన్ ఆలస్యమైందన్న మానసిక వ్యధతో ఆందోళనతో వృద్ధులు చనిపోయారంటూ పుకార్లను తెరపైకి తెస్తోంది వైసీపీ. సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి ఎలాగైతే గుండెపోటుతో చనిపోయారో అలాగే ఇప్పుడు ఆందోళనతో గుండెపోటు మరణాలంటూ వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అదేంటి, వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు కదా అంటే అత్యంత కిరాతకంగా ఆయన్ని చంపేసిన మాట వాస్తవం. కానీ గుండెపోటు అనే కదా తొలుత వైసీపీ కథ చెప్పింది, జనాల్ని ఏమార్చేందుకు ప్రయత్నించింది. ఆ విషయాన్నే నెటిజనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. సామాజిక పెన్షన్ లబ్ధిదారులు జాగ్రత్త, వైసీపీ గద్దలు తిరుగుతున్నాయి, రాబందుల్లా శవాల కోసం వేటాడుతున్నాయంటూ నెటిజనం వైసీపీ చేస్తున్న శవ రాజకీయాల్ని ఎండగడుతున్నారు. వేసవి తాపం పెరిగింది, ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండలకు బలైపోయేది ఎక్కువగా పండుటాకులే. అలా ఏ మరణం సంభవించినా దానికి పెన్షన్ ఆలస్యం అంటూ వైసీపీ లింకు పెట్టేస్తోందన్న విమర్శ ప్రతిపక్షాల నోట వినిపిస్తున్నాయి. శవం కనిపిస్తే వైసీపీకి అస్సలాత్రమాగదు. ఏ శవమైనా పర్లేదు, రాజకీయం చేసేయడానికి అది వివేకానందరెడ్డి శవమైనా ఇంకెవరి శవమైనా సేమ్ టు సేమ్ అదే రాజకీయం అంటూ ప్రతిపక్షాలు వైసీపీ మీద విరుచుకుపడుతున్నాయి. ఇంకోవైపు తోడేళ్లన్నీ కూటమిగా వస్తున్నాయని, మీ బిడ్డ సింగిల్గా వస్తున్నాడని మళ్లీ ఆశీర్వదించాలని జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. అయితే 5 ఏళ్లు పాలించి జగన్ ఏం సాధించారని మళ్లీ ఓటు వేయమని అడుగుతున్నారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు మెజారిటీ సంఖ్యలో ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఇప్పుడు ఏమైంది? 4 ఏళ్లుగా ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్న సిపిఎస్ రద్దు హామీని అమలు చేస్తామని గతంలోనే జగన్ చెప్పారు. మరి ఎందుకు అమలు చేయలేదు? మద్యాన్ని నిషేధించిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతామని చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు ఆ విషయాన్ని మరిచిపోయినట్టు నటిస్తున్నారు? 3 రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పిన జగన్ ఇప్పుడు మేనిఫెస్టోలో 3 రాజధానుల అంశం పెట్టగలరా? పోలవరాన్ని 2021లోనే పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు ఏమీ చేయలేకపోయారంటూ ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లి వైసీపీ సర్కార్ వైఫల్యాలను వివరిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదు. ఆ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులంతా వైసీపీ కార్యకర్తలేని విజయసాయిరెడ్డి లాంటి వారు అనేక మార్లు చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాదిరిగా బటన్లు నొక్కి పింఛన్లు అకౌంట్లు వేసే అవకాశం ఉన్న జగన్ మాత్రం ఆ పని చెయ్యకుండా వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రజలను ప్రభావితం చేసే పనికి పూనుకున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల వల్ల వచ్చే ప్రమాదాలు పసిగట్టే ఎన్నికల సంఘం వారికి చెక్ పెట్టింది. అసలు ప్రజలేమనుకుంటున్నారు? వాలంటీర్ వ్యవస్థ పేరుతో తెర వెనుక జరుగుతున్న కుట్రలు పసిగట్టేశారా? వచ్చే ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఎవరికి నష్టం కలిగించనుంది?